నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న అభ్యుదయ కవి దాశరథి కృష్ణమాచార్య రజాకార్లను ఎదిరించి జైలుకెళ్లి అక్కడ కూడా కలంతో గళం విప్పిన ప్రజాకవి. ఉర్దూ గాలిబ్ గజల్స్ను గాలిబ్ గీతాలుగా అనువదించాడు. తెలుగు పాటలో ఉర్దూ తూటాన్ని కూడా పేల్చగలిగాడు. ఇలా సినిమా పాటల నుంచి విప్లవ గీతాల వరకు ఎన్నో ప్రయోగాలు చేసిన ఈ ప్రజాకవి దాశరథి సినీ జర్నీ మీకోసం. దాశరథి కృష్ణమాచార్య కలం పడితే కవిత్వం, పదం పలికితే విప్లవం. ఎన్నో కోణాలు, ఇంకెన్నో లోతుల్ని మాటల్లో, పాటల్లో, కవితల్లో వినిపిస్తూ ప్రశ్నిస్తూ తెలుగు సాహిత్యాన్ని ఏలిన సారథి దాశరథి. దాశరథి అంటే శ్రీశ్రీకి సమకాలికుడుగా తన తరువాత అంత విప్లవ భావాల్ని పాటల్లో, పద్యాల్లో, కవితల్లో వినిపించిన రచయితగా పేరు తెచ్చుకున్నాడు. విప్లవ కవి అయినా తను సినిమా పాటలు రాస్తే అందులో పదాలు కదిలిస్తాయి. తెలంగాణ రాష్ట్రం వరంగల్లో పుట్టిన దాశరథి అనగానే వెంటనే గుర్తుకొచ్చే మాట కోటి రతనాల వీణ నా తెలంగాణ. స్వతహాగా నైజాం పాలనను ఎండగట్టిన రెబల్ పోయిట్గా కొనసాగుతూనే సినిమా పాటలతో పదాలు తూటాలు పేల్చాడు దాశరథి. బేసిక్గానే కమ్యూనిస్ట్ భావజాలంతో విప్లవ కవిగా గుర్తింపు వచ్చిన తెలుగు సినిమా పాటల్లో మాత్రం సున్నితత్వం వదల్లేదు. దాశరథి పద్యాలు, నాటకాలు రాస్తూనే రచయితగా తన ప్రయాణం కొనసాగించాడు. అప్పుడప్పుడు సినిమా పాటలు రాసి కమ్మని సాహిత్యాన్ని అందించాడు. ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేశాడు. 1961లో ఇద్దరు మిత్రులు మూవీలో పాటలు రాసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు దాశరథి. అన్నీ చిన్న చిన్న పదాలు, తేలికైన పదాలు, ఎక్కడా సంక్లిష్టమైన ప్రయోగాలు కనిపించవు. అందుకే తన పాట తూటాల్లా సామాన్యుణ్ణి చేరింది. తెలుగు, ఇంగ్లీష్తో పాటు ఉర్దూ మీద మంచి పట్టున్న కవి దాశరథి. తన పాటల్లో ఉర్దూ పదాలు తెలుగుతో కలగలిసి సరికొత్తగా ధ్వనిస్తాయి. అలాంటి ప్రయోగాలు ఎక్కువగా చేసిన కవి కూడా తనే. 36 ఏళ్ల వయసులో సినీ సాహిత్యంలోకి అడుగుపెట్టిన దాశరథి మూవీ సాంగ్స్తోనే కాదు, గద్య పదాల్లో కూడా తనకంటూ ఓ చరిత్రను సృష్టించుకున్నాడు. అందుకే తనని కేవలం పాటల రచయితగానే చూడలేం. బేసిక్గా విప్లవ కవులంటే వారి ప్రతి మాట తూటాల్లా పేలుతుంది. కానీ తన స్వభావం, సినిమాల్లో సన్నివేశ భావాన్ని మార్చకుండా ఉండేలా పాటలు రాయడంలో దిట్ట దాశరథి. అందుకే ఆయన్ని విప్లవ కవిగానే కాదు, సున్నిత సాహిత్యాన్ని అందించిన ఆల్రౌండర్ అని కూడా అంటారు. బేసిక్గా విప్లవ కవులకు దేవుడంటే నమ్మకం ఉండదు. అలాంటిది దాశరథి మాత్రం ప్రత్యేకం. తన పాటల్లో కోణాలెన్నో, తను వ్యక్తపరిచే భావాలు అన్నీ. అందుకే భక్తి పాటలతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. దాశరథి పాటల్లో ఉర్దూ పదాలు దొర్లే క్రమంలో ముందుగా కాస్త వ్యతిరేకత వచ్చినా తర్వాత అదే ఓ ట్రెండ్ అయింది. ఎన్నడూ ఉర్దూ పదాలు తెలుగు పదాల్ని రీప్లేస్ చేయలేదు. కానీ వాక్యంలో భావం సామాన్యుణ్ణి చేరకుండా ఉండలేదు. అదే తన ప్రత్యేకత. ఊపు తెప్పించే పాటలు, కదిలించే సాంగ్స్, భక్తి గీతాలు, విప్లవ గీతాలు ఏవైనా రాయగలడు. ఒక్కో జోనర్కి తగ్గట్టు పద ప్రయోగాలతో తెలుగు సాహిత్య విలువలు పెంచాడు. దట్ ఈస్ దాశరథి కృష్ణమాచార్య. తెలుగు పాటలే కాదు, ఉర్దూలో గజల్స్కి కూడా పాటలు రాసిన అతి కొద్ది మందిలో దాశరథి ఒకరు. తను కేవలం రచయితే కాదు, ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం రగిలించిన మహాకవి. అంతేకాదు, రాష్ట్రం విడిపోకముందు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా 6 ఏళ్లు పనిచేశాడు. దాశరథి రాసిన పాటల్లో సిగ్నేచర్ సాంగ్స్ గా ఇప్పటి తరానికి కూడా తెలిసేంత పాపులర్ అయిన సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. ఏ దివిలో వెలిసిన పారిజాతమో నుంచి గోదావరి గట్టుంది వరకు తెలుగు సాహిత్యం మీద పట్టున్న రచయిత దాశరథి.